గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
హృదయపూర్వక స్వాగత సమాధానం తెలియపరుస్తున్నాం. సూర్యనారాయణమూర్తి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 1989-90వ విద్యా సంవత్సరంలో 10వ తరగతిని పూర్తి చేసుకుని 33 వసంతాల అనంతరం ఒక అద్భుతమైన కలయికగా అపూర్వమైనటువంటి సందడిలో ఈ కళ్యాణ మండపం నందు సమావేశాలు ఏర్పాటు చేసిన సోదర మిత్ర బృందమందరికీ కూడా ఆహ్వానాన్ని అందిస్తూ అలనాడు మాకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువర్యులందరికీ కూడా పాదాభివందనాలు అందిస్తూ వారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పలుకుచున్నాం. అదిరిమల్ల నివాసుడు శ్రీ వెంకటేశ్వరుడు అయితే అలనాడు 6-7 తరగతులలో ఎంతో చక్కగా మ్యాథ్స్ను బోధించి మా అందరి హృదయాలలో అక్కలు కారణాలు నడిపించిన శ్రీ ఇలనాటి వెంకటేశ్వరుడు గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. రాంబాబు గారు దినాలలో విజ్ఞాన శాస్త్రం అనే అస్త్రంతో చిన్నారులలో చెడు దీపం వెలిగించి విజ్ఞాని అందించిన శ్రీ రామలింగేశ్వరరావు గారిని సతీ సమేతంగా వేదిక మీదకి విచ్చేస్తుందిగా కోరుచున్నాం. వెల్కమ్ సార్. మరి సామాన్య శాస్త్రాన్ని చక్కగా బోధించి ఎంతో ఏర్పాటు చేయబడినటువంటి ఆసనంలో 6-7 తరగతులు చదువుతున్న సమయంలో ఆంగ్లాన్ని సాంఘిక శాస్త్రాన్ని చక్కగా రంగరించి ఆంగ్ల భాషకి హరితమయాన్ని తీసుకొచ్చి ఆంగ్ల భాషలో తమ మధురమైనటువంటి గానములో మురళీ రసాన్ని కురిపించిన మా మురళీకృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని సతీ సమేతంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వేదిక మీద వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం, కోరుచున్నాం. కంప్యూటర్ పరం వలె పరవశిస్తూ మనుష్య రూపాన్ని పోలిన మరో పరమ్స్ వలె మ్యాథమెటిక్స్ ని తమదైనటువంటి శైలిలో గారడీ విద్యలో అద్భుతమైనటువంటి లెక్కలను మాకు బోధించి మరి జీవితం అనేటటువంటి లెక్కలను నేర్పిన గణిత ఉపాధ్యాయులు ఇరువురు మోహనకృష్ణ గారు, రాధాకృష్ణ గారు, వారిరువురిని కూడా ఒక్కసారిగా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాను. వారిరువురికి కూడా పుష్పగుచ్ఛాన్ని అందించి ఆహ్వానాన్ని పలవాల్సి. లెక్కలను అతి సునాయాసంగా అద్భుతమైనటువంటి సులువు పద్ధతిలో ఎలా నేర్పాలి అనేటటువంటి విధి విధానాలు మాకు నేర్పించారు. మరియు రాధాకృష్ణ గారిని వారిగా ఏర్పాటు చేసినటువంటి ఆసనాలలో ఆసీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. లేచి నడవనట్లయితే ముందుగా ప్రార్థన, అనంతరం విశ్వోదతే కారణమేశ్వరంభ తస్మై నమో విఘ్న వినాశకాయం ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిధం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వేనావదేతమస్తు మ విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఆలపించినటువంటి ఆ సరస్వతి శ్లోకంలో భావం ఏమనగా, అమ్మా ఓ సరస్వతి మాత, జెంట్స్ అయితే అందరికీ అదే ఇంటి పేరు ఉంటుంది, కానీ లేడీస్ వచ్చేసరికి ఇంటి పేరు మారిపోతాయి. కాబట్టి మీరు ఆ స్కూల్లో చదివినప్పుడు మీ ఇంటి పేరు ఏదైతే వారు మన యొక్క ఉన్నతటువంటి విషయాన్ని మీకు తెలియపరిచి తదుపరి పరిచయం మన గురువునిగా అర్పిస్తున్న సొంత బిడ్డలు గణించి బంగారు బయలకు బాటవేయు మాతృభాషను నేర్వ మమతం నీతిని సచ్చీల నిరతిని బోధించి ఉత్తమ పౌరులు వినికిదు మార్గాన చర్యడు విద్యా పరమార్థమును తెలుపు అని అలనాడు మన గురువు యొక్క సమర్థత వారు ఆ రోజు
ఏ గుత్తులవాడ జనార్దన పుత్ర కుమారా. నా ప్రతి కార్యక్రమం అయిపోయింది. టీచర్స్గా పనిచేస్తున్నారు కండవాల స్కూల్లో. నేనేం మొలుస్తాను స్కూల్ తెలుగు భాషగా పనిచేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు పేరూరి నాగవేంకట సుప్రసాద్ చొప్పెల్ల. నేను ప్రస్తుతం మెడికల్ వ్యాపారం చేస్తున్నాను. నాకు ఒక బాబు పాప ఎంఎస్ చదువుతుంది, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. మీ అందరితో ఇలా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది కనుక థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న ఈ యొక్క శుభదినం. ఎందుకంటే మన పూర్వ విద్యార్థులందరూ కలిసి ఈ యొక్క వేదికపై ఒక్కడిగా కలుసుకుని ఈ యొక్క సంఘీభావం తెలుపుతున్న మిత్రులందరికీ, మా సోదర సోదరీమణులకు, ఆడపడుచులకు, అక్క చెల్లెములందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా పేరు పెండ్యాల వెంకట గోపాలకృష్ణ మడికి. మా ఇల్లాలి పేరు శ్రీమతి మంగళలక్ష్మి. నాకు ఒక కుమార్తె సాయి దుర్గ వివాహం చేసి అన్నాను. ఒక పుత్రుడు అకాల మరణం చెందినందుకు బాధపడుతూ సెలవు తీసుకున్నాను. బీటెక్ థర్డ్ ఇయర్ కంప్లీట్, పాప ఇంటర్ సెకండ్ ఇయర్. థ్యాంక్ యూ. నా పేరు సొంటి మారుతి అనంతరం. నేను నా పేరు సొంటి మారుతి అనంతరం. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మ్యాథ్స్ టీచర్గా, నేను నా మిస్సెస్ కూడా మ్యాథ్స్ టీచరే. నాకు ఇద్దరు బాబులు, ఇద్దరు కూడా బీడో. పెద్దవాడికి బీటెక్ ఏమో ప్లేస్మెంట్ వచ్చింది, చిన్నవాడికి ఏమో ఇంకా చదువుతున్నాడు, ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడు. నాకు ఇన్స్పిరేషన్ మా గురుగారు రాధాకృష్ణ గారు. ఆయన ఇచ్చిన మ్యాథ్స్ ప్రోత్సాహమే వాళ్ళను మ్యాథ్స్ టీచర్గా నిలబెట్టారు. థ్యాంక్ యూ. నా పేరు వెంకటేశ్వరరావు, మా మిస్టర్ వెంకటలక్ష్మి, పెద్ద పేరు ప్రచారం, చిన్న పేరు వంశీ సత్యసాయి. మా వైపు హౌస్ వైఫ్. పెద్ద అబ్బాయి బీటెక్ కంప్లీట్ అయింది, చిన్న అబ్బాయి థర్డ్ ఇయర్ బీటెక్. ఓకే, థ్యాంక్ యూ. గురువారికి పాదాభివందనం చేస్తూ, నా పేరు ఎర్రసి డప్పారావు మోలుస్తాను. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఈ అమ్మాయి ఏజీబీఎస్సీ చేసి హైదరాబాద్లో పీజీ చేస్తుంది. చిన్న అమ్మాయి ఐఐటీ కంప్లీట్ చేసి మొన్న రీసెంట్గా జాబ్ వచ్చింది. అంత హ్యాపీ. సో అందరూ అటెండ్ అయినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. నా పేరు కుటుంబ శ్రీనివాస్, నాది మూలస్థానం. నేను మీతో చదివిన తర్వాత ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ రావుపల్లిలో చదివాను. తర్వాత డిగ్రీ జాయిన్ అవ్వకుండా కంప్యూటర్ కోర్స్ చేశాను. కంప్యూటర్ కోర్స్ చేసి డిగ్రీ తర్వాత ఎంసీఏ కూడా కరస్పాండెన్స్లో చేశాను. కానీ మా గురువుల ఆశీస్సులు, భగవంతుడి దయతో నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యాను. ఇప్పుడు హైదరాబాద్లో పర్మనెంట్గా సెటిల్ అయ్యాము. వరకల్ కార్పొరేషన్లో చేస్తాను నేను. నాకు ఇద్దరు పిల్లలు. మా పాప పేరు అబిత. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తాను, థర్డ్ ఇయర్. రేపు ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్, అందుకే మా మిస్సెస్ రాలేదు. మా అబ్బాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ ఇయర్ వాడు గ్రాడ్యుయేషన్ జాయిన్ అవుతాడు. థ్యాంక్ యూ. ఒక పాప ఒక బాబు. పాప మ్యారేజ్ అయిపోయింది, బాబు బీటెక్ నాది రాజమండ్రి బట్టల షాప్ అండి. నాది హోల్సేల్. మాకు షాప్ భాగ్యలక్ష్మి వస్తానండి. నా పేరు కొత్తపల్లి గోవిందరాజు. మా మిస్సెస్ వైఫ్ వైఫ్. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి వామస్ ఐటీలో బీటెక్ చేస్తాడు. చిన్న అబ్బాయి మొన్న కంప్లీట్ అయింది, ఇప్పుడు జాయిన్ అవుతాడు ఎన్ఐటీలో. కానీ బయట నేను ఆగ్రాలో, నేను ఇక్కడ బీటెక్ జేఐటీలో చేశాను. తర్వాత నేను ఆగ్రాలో సెటిల్ అయ్యాను. ఆగ్రాలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తాను. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. నా భార్య పేరు లావణ్య అండ్ నా కొడుకు పేరు చరణ్ శివనారాయణ. కంప్లీట్ ఫ్యామిలీ. మన
అందులో కొంతమంది హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. మేమిద్దరం హైదరాబాద్లో ఉంటాము. అలాగే మంగ గారు, సిద్ధిరెడ్డి మంగ గారు కూడా హైదరాబాద్లో ఉంటారు. ముత్యాల మంగ గారు. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా మాకు ఫోన్ చేయొచ్చు. మేమిద్దరం చాలా ఫ్రెండ్స్గా ఉంటాము. మా ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్. అట్లాగే హైదరాబాద్ మా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా మేము కలుస్తూ ఉంటాము. మా రామకృష్ణ వచ్చాడు, దూరం రామకృష్ణ, వాటితో కూడా కలిసాము. బాగుంటుంది. మీరు కూడా నాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాతో ఖర్చుగా ఉంటుంది. మరి బాలకృష్ణ రాలేదా? బాలకృష్ణ కూడా వచ్చాడు ఒకసారి, మా ఇంటికి వచ్చాడు బాలకృష్ణ, వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. గురువు గారు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ మళ్ళీ చేసుకెళ్ళిన అనందేల బాలకృష్ణ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎంతో కృషి చేసి మన మిత్రుడు బాలకృష్ణకు ఒకసారి అందరూ చప్పట్లో కర్తవ్యాలు కొట్టవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు నడిపించిన పేరు అనందేల బాలకృష్ణ. నేను స్టీల్ ప్లాంట్లో సివిల్ ఇంజనీర్ని. నా పెద్ద పాప కావ్యశ్రీ, బీటెక్ ఫస్ట్ ఇయర్ సిఎస్సి. మా చిన్న పాప శాస్త్రశ్రీ, 9th క్లాస్ సిడి సార్. నా మిస్సెస్ అనంతలక్ష్మి. అబ్బాయి హేమంత్, అమ్మాయి శ్రీనివాస్. అంటే సింగిల్ టేకర్ అన్నమాట. ఆధ్యాత్మ విధులకు వేదాంతాలు, ఐతిహాసికులకు ఇతిహాసాలు, పరమ పౌరాణికులు, బహు పురాణ సముచ్చయ గ్రంథాలు మీ ఫలాల కోసం వేచి ఉన్నారు. సో మీరు సాధించిన ఫలాలను మన గురుతుల్యుల ముందు మీరు వెదజల్లినట్లయితే వారు ఆనంద పుష్పాలను మన మధ్య వెదజల్లగలరు. సో అందరినీ ఇచ్చేయాల్సిందిగా కోరుచున్నాం. పాపం చిన్నపాప టీచర్స్ కలకట, చిన్నపాపేమో విజయ్ డాక్టర్ తగ్గింది. అల్లుడేమో డాక్టర్ మెడికల్ డాక్టర్ దాస్కర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్, వీళ్ళ అమ్మాయి డాక్టర్, ఈయన హెల్త్ డిపార్ట్మెంట్. సో మొత్తం హెల్త్ అంతా వీళ్ళ దగ్గర ఉంది. థ్యాంక్ యూ. హలో, నా పేరు ఇలా శ్రీనివాస్. మా భార్య పేరు ఈశ్వరి. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, రెండో బాబు డిగ్రీ, మూడో బాబు బీటెక్ థర్డ్ ఇయర్. మాకు మోస్తాను. నాకు ఇక్కడ బాబులు. నేను విజయవాడలో బిజినెస్ చేస్తున్నాను. నా పేరు లక్ష్మీ మోస్తాను. ఎస్టీ మనం చెప్పే స్కూల్ చెవులంగా చదువుకున్నాం. అయితే ఈ సందర్భంగా మాకు ఇచ్చి నేర్పిన గురువారు కూడా సో ఆ విధంగానే ఎప్పుడు కూడా మనోడు వెల్డింగ్ డిజైన్ చేస్తూ ఉంటాడు. కస్టమర్ ఎంత ప్రేమిస్తాడంటే నిజంగా చాలా అభిమానం ఉన్నాడు. ఒకసారి వెళ్ళాడు, మళ్ళీ అర్థం చేస్తే పని చేసుకోవాలనుకుంటాడు. సో ఆ విధంగా మంచి నమ్రతతో ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. కంటిన్యూ. నాకు అమ్మాయి అబ్బాయి ఇద్దరు పిల్లలండి. మా భార్య అంగన్వాడీ టీచర్ పనిచేస్తుంది. నేను ఐటీఐ చేశాను, పెట్టిన కదా మూడు స్థానంలోనే వెల్డింగ్ షాప్ పెట్టుకున్నానండి. పేపర్ మిల్లి తెలుసుకున్నాను. నాకు జీతం తక్కువ అవుతుందని మానేసి మా ఊళ్ళో పెట్టుకున్నాను. దేవతలు బాగుంటుందండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన విద్యార్థులందరూ కూడా, ఎందుకంటే మంచి స్థలం ఉంటే మనం అందరం చాలా కాలం మంది కలుసుకుని, కానీ ఈ విధంగా మనం అందరం కూడా కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్నాం మనం అందరం కూడా ఈ విధంగా ఈ ఏర్పాటు చేసినందుకు మన పడమటి రాంబాబు, చంద్ర ప్రసాద్ అందరూ కూడా, ఎందుకంటే ఈ తలం వచ్చినందుకు తగ్గంత సంతోషిస్తున్నాం. ఈ విధంగా మనం కలుసుకుంటామని ఎప్పుడు కూడా అనుకోలేదు. వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే. నా పేరు చిట్టాల శాంతని కుమార్. పాప
అలాంటి నేను నాకు ఇంజనీరింగ్ కాలేజీలో 10 మందికి బీటెక్ చదువుతాను. బీటెక్ చెప్పడానికి నన్ను దేవుడు ఆస్వాదించాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మురళీకృష్ణ గారి ఫ్యామిలీలో అందరిగా ఉండేవాడిని. దానికి చాలా గర్వంగా నా పేరు ఎవరూరు చంద్రనాథ్. 10th అయిపోయి డిగ్రీ ఇంటర్మీడియట్ కూడా రాజపల్లి చదివాను. ఇప్పుడు కడగూడని ఉన్నాను. నాకు 2 బాబులు, పెద్ద అబ్బాయి బీటెక్, రెండో అబ్బాయి ఇంటర్మీడియట్. బాబు పేరు పవన్, అమ్మాయి పేరు దీపిక. ఇద్దరు బీటెక్ కంప్లీట్ చేశారు. స్కూల్లో జాబ్ వచ్చి జాబ్ చేసుకుంటారండి. థ్యాంక్ యూ. మిత్రులందరికీ శుభాకాంక్షలు. మా మిస్సెస్ గారు సాయి గారు వైఫ్ పగిలిపోయారు. ఒక అమ్మాయి డిగ్రీ పుట్టింది, ఒక అమ్మాయి చెప్పాల్సిన పని ఉంది. వేదాంత రాంబాబు, వేదాంత రాంబాబు మీరే అంటారు. నా పేరు వేదాంత రాంబాబు. నాకు 2 అబ్బాయిలు, చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి ఊరిలో ఉంటాడు. స్ఫూర్తి చిట్టుబాబు పిలిచేవాళ్ళు. రాయిపేట డిఫరెంట్ కాబట్టి నేను అంతా గుర్తున్నది. కానీ మీరు నాకు 10% మాత్రం గుర్తున్నారు. ఇంట్లో 2 పిల్లలు, ఒక పాప గీట్గా వన్య, ఈ పాప నీట్ ఇంటర్ అయిపోయింది, నీట్ రాసింది. ఈ పాప పెద్ద పాప, ఈ పాప చిన్న పాప, ఈ పాపకి 10th అయిపోయింది. మా మిస్సెస్ కొద్దిగా గవర్నమెంట్ ప్రోగ్రామ్, స్టేట్ ప్రోగ్రామ్ రాలేదు. నా చైల్డ్హుడ్ మాత్రం ఇక్కడే జరిగిపోయింది. నేను 8th, 9th ఇక్కడ చదివి 10th నేను మళ్ళీ చీరాలు మళ్ళీ 10th మండపేట రాశాను. థ్యాంక్ యూ. నా పేరు సాధి శ్రీనివాసరావు అండి. దుర్గా నేను ప్రియపేట చేస్తున్నాను. బాబు పాప అండి. బాబు కూడా ఎక్కడ డాక్టర్ చదువుతాడు, సెకండ్ అండి. పాప డిగ్రీ చదువుతుంది. సాధన శ్రీనివాస్ అని అడిసినట్టు మెడికల్ షాప్ కూడా అర్థం చేసుకోవాలి. మెడికల్ షాప్ ఏమో ప్రసాద్ అనమాట. సో మరి వాళ్ళు అంటున్న బట్టే ఆ మెడిసిన్ ఉంది అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ పైన ఉన్న అందరికీ నా నమస్కారాలు. అలాగే నా తోటి విద్యార్థి బంధువులకు కూడా అందరికీ డైరెక్ట్ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేంటంటే, నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఎందుకు మాత్రం కాదు, లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అయినా సరే. నా పేరు కన్సన్ రాజండి. నేను తెలియనటువంటి లాస్ట్ బెంచే అది. కానీ ఎందుకు చెప్తున్నానంటే, నేను లాస్ట్ బెంచ్ అయినా తర్వాత 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నాకు ఇంటర్మీడియట్ కాడి నుంచి కొంచెం మెచ్యూర్ అయింది. మెచ్యూర్ అయిన తర్వాత నేను ఆర్మీ సెలక్షన్ స్పోర్ట్స్ కోటాలో ఆర్మీలో చెప్పాను. ఆర్మీలో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అక్కడ మాత్రమే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. ఇప్పుడు 50 మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను. వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. నేను వచ్చేయడానికి కారణం ఏంటంటే, మనకి కార్మిక వార్ జరిగింది కదండి. ఆ వార్ని పాల్గొనడం వల్ల కొంచెం మెడికల్గా ప్రాబ్లం అయ్యి నేనే రిజైన్ చేసి వచ్చేది. మా బాబేమో మెడిసిన్ చదువుతుంటే, మా అక్క ఇంజనీర్ చదువుతుంటే ఆ రాజ్యంలో చెప్పా. అంతే హ్యాపీగానే ఉన్నాం. ఇదంతా మా యొక్క గురువు వల్లే మాకు ఈ ఆశీర్వాదం అనేది నేను నమ్ముతాను ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఎక్కడైతే మనం తప్పుపోతామో అక్కడే వాళ్ళు పునాది వేసారు కాబట్టి నేను చాలా సంఖ్య చేస్తాను మా గురువుని బట్టి. మీ అందరికీ మరొకసారి నేను అందరూ తెలియజేస్తున్నానండి. ఇంతటితో మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాది చిలకపల్లి గ్రామం. నాకు భార్య 2 పిల్లలు. మా అమ్మాయి అదేంటి జాబ్ చేస్తుంది. బాబు ఏమో జర్నీలో ఎంఎస్ అయింది, జాబ్ చేస్తున్నాడు. అమ్మా ఒక భార్య అన్నామని మీరేమనుకోవద్దు. ఎందుకంటే ప్రక్కింటి చుక్కపై మక్కువ ఎక్కువై త్రాగుచు భార్యను
అన్నునొకడు ఉన్నది జోదాన ఊడ్చిపెట్టి ఒకడు సదిని వీడి ఒకడు సన్యసించు ఎంట రంభా వంటి ఇల్లాలు ఉండగా తడకి వంటి పడితే తగలునొకడు కట్టము లేదని కాంత చుట్టును పట్టి బయట కోసతి నెట్టునొకడు చీర కట్టి ముగువ సిగపూరు కైసేన ఎవడి కోసమంచు ఎగరితన్నో ఇట్టి వారు నట్టి ఈ లోకమందున మా బట్టి వారు నగరులు కాదా ఒక భార్య అని. సో మీరేమి అబద్ధాలు చేసుకోకర్లేదు. సో నెక్స్ట్ పార్టిసిపెంట్స్ సూర్యనారాయణ, మా మిస్సెస్ సూర్య కదా, నాకు ఇద్దరు అబ్బాయిలు. ఒక అబ్బాయికి మ్యారేజ్ చేసాము. చిన్న అబ్బాయి నన్ను పెట్టమంటారా? సప్లై ఉంటే మాట్లాడాలి, మీరు మాట్లాడతారు, నేను మాట్లాడమంటాను. భోజనం మాట్లాడాలి, మీరు మాట్లాడతారు, నేను మాట్లాడమంటాను. మీకు అవకాశం ఇస్తున్నాను, మీరు నచ్చితే చేయండి, లేదా నేను చేసేస్తాను, నాకు లక్ష్యం కాదు అని ప్రతిదానికి భరోసా ఇచ్చి ముందుకు తోసుకెళ్ళిన పరమటి రాంబాబు గారికి ఒకసారి మీరు అందరూ కూడా కర్తాన్ని ఒకరోజుగా కోరుతున్నాను. ముందుగా మా గురువర్యులు అందరికీ నా పాదాభివందనములు. నాకు చదువు నేర్పి నాకు జ్ఞానాన్ని ఇచ్చిన నా గురువులే నాకు ముఖ్యం. ఆ గురువులు నాకు చదువు చెప్పబట్టి ఈరోజు మా అమ్మాయి నేను చాలా బాగా చదివించుకున్నాను. మా పాప కూడా చాలా బాగా చదివింది. ఎంఎస్సీ హార్టికల్చర్ ఫైనల్ ఇయర్. సో మా అమ్మాయికి ఒక 2 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. ఈమె నా వైపు సుజాత, ఈమె మా పాప అనూష, ఈయన మా అల్లుడు ఒక మెడికల్ కంపెనీకి మేనేజర్ డివిజన్కి. ఇది మా ఫ్యామిలీ. ఏదైనా సరైన కార్యక్రమాలు పడమట రాంబాబు 3.5 మంది చచ్చిపోయారట. 5 చచ్చిపోయారు. 5.5 అన్నాడట. ఏమో నాకు తెలియదు, వైస్ ప్రెసిడెంట్ గారు తెలుస్తుండ అన్నాడట. అయితే వైస్ ప్రెసిడెంట్ గారు పడమట రాంబాబు గారు ఆడ క్లారిటీ ఇచ్చేస్తాడు దేనికైనా సరే. ఏమి లేదా 3 చచ్చిపోయారు అన్నాడు, 5 మంది సాటకు సత్యంగా ఉన్నారు అన్నాడట. బిజినెస్ మ్యాన్. నా పేరు అన్నపూర్ణ, నేను డిఎడ్ పూర్తి చేశాను. మా వారు సురేష్, ఆయన శ్రీవిరించి హాస్పిటల్ వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్. మా చెల్లెలు సత్యకృష్ణ, తన ఎంబీఏ పూర్తి చేసింది. తమ్ముడు డిఫార్మ్ చేస్తున్నాడు ప్రెసెంట్, కాసేపట్లో వస్తుంది. చిత్తూరు రాంబాబు వాడికి మా వైఫ్ రాలేదు. డిగ్రీ కంప్లీట్ అయింది. మా బాబు ఐటీఐ కంప్లీట్ అయింది, అప్రెంటిస్ చేస్తున్నాడు. మిత్రులందరికీ చెప్పల్ నుంచి కొన్ని దినాంచాలు వెళ్ళిపోయానండి. నాకు 2 పాపలు. పెద్ద పాపేమో వైజాగ్ చేసేయండి పాపలు, చిన్న పాపకేమో మరో పాపండి. ఇది ఫ్యామిలీ. ఓకే సార్, ఎలా చూడండి. ఓకే నెక్స్ట్. నా పేరు జవహర్ సాంబశివాజీ. నా వైఫ్ మరి ఏంటో మనకి దేశానికి వెన్నుముకలు. ఎందుకంటే ప్రపంచం ఎంత ఎత్తు దిగినా సరే, ఎంత ఎత్తు దిగిన వాడికైనా సరే ఆహారాన్ని పెట్టేవాడే గొప్పడు. సో వాళ్ళు ఆ పొలంలో ఉండటం వల్ల మనతో గొప్ప మాట్లాడేటటువంటి దాన్ని కోల్పోతున్నాడు. సో ఏమైనప్పటికీ దే ఆర్ అప్రిషియేటెడ్ పర్సన్స్. మరి రైతు అనేవాళ్ళు మనకి వెన్నుముక ప్రపంచానికి. సో ఎవరైతే మన బ్యాచ్ లో రైతులుగా ఉన్నారో వారందరికీ కూడా ఒకసారి కరతాళ ధరలు వినిపించాలి మనం దగ్గరగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శివాజీ. నెక్స్ట్ రాజరాజేశ్వరి కనకమ్మ, 2 అబ్బాయిలు. సోమేశ్వరం, మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు. పెద్ద బాబు బీటెక్ అయింది, చిన్న బాబు ఎంబీఏ సెకండ్ ఇయర్. ఓకే థ్యాంక్ యూ. సుజాత, మా బాబు పాప, మా వారు పెద్దవాడు శ్రీనివాసరావు, మా వారు బిజినెస్ చేస్తారు. మా అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, మా అబ్బాయి కూడా మ్యారేజ్ అయిపోయింది. ఇద్దరిని బాగా చదివించాం. విదేశాల్లో సెటిల్ అయ్యారు పిల్లలిద్దరు. 5-6 నెలలు అవుతాం. నేను సిద్ధరెడ్డి కూర్చారమ్మ. మేము హైదరాబాద్లో ఉంటున్నాం. మాకు ఒక బాబు, నేను అంటే ఫైనల్ చదువుతున్నాడు. ప్లేస్మెంట్ వచ్చింది, జాయిన్ అవ్వాలి. నా పేరు సుబ్బలక్ష్మి. నాకు పాప బాబు. పాప మ్యారేజ్ అయిపోయింది,
సుబ్బలక్ష్మి బడుగుమని వెంకమాది. మా బాబు ఎంకామ్స్ చెప్తున్నాడు, పాప ఎంకామ్ ఉంది, మా వారు వ్యవసాయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నేనా లక్ష్మీ దుర్గా, మరి గాంధీనగరం. బాబు పేరు రాజశ్రీ అనుకుంటా. బీటెక్ ఫైనల్ పూర్తయింది చెన్నైలో. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరండి. నా పేరు రాయి లక్ష్మండి. నాకు పాప బాబు. బాబు బీటెక్ చదివాడు, పాప బీటెక్ చదివి జాబ్ చేస్తున్నారు. మా ఆయన గారు బిజినెస్ అండి. ఓకే, నెక్స్ట్ అమ్మారండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గురువారులైన గౌరవనీయులైన మా ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు అడపాల సేతులేడి. నాకు 2 బాబులండి. బాబులు 2 కూడా బీటెక్ చేస్తాను. జయసింహ. కంప్యూటర్గా మా నమస్కారాలు. నా పేరు తణుకు లక్ష్మీ సత్యవతి. ఆయన బడికి మాకు 2 అమ్మాయిలు. హైదరాబాద్ అమ్మాయికి మా వారి బిజినెస్. నాకు అబ్బాయి అమ్మాయి. అమ్మాయి పెళ్ళి అయిపోయింది, అబ్బాయి పెళ్ళి చాలా అయిపోయింది. నా పేరు శంకరానందలక్ష్మి. నాకు 3 బాబులు. పెద్ద బాబు డిగ్రీ అయింది, చిన్న బాబు ఇంటర్ చదివాడు. నాకు 2 బాబులు. మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. మీరు అన్నాను, మీరు మైంగోనండి. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప బిఏ చదివాను డిగ్రీ, చిన్న పాప బిఎస్సీ కంప్యూటర్. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి డిగ్రీ పూర్తయిపోయింది, బీకామ్. చిన్న అమ్మాయి డిగ్రీ చదువుతుంది, బీకామ్స్. పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, బాబు. మా వారు నాగేశ్వరరావు అబ్బాయి. మా బాబు కూడా సేమ్ దాంట్లో జాబ్ వచ్చింది. పేరు అడవి కాదా. నాకు ఒక అబ్బాయి. అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, ఒక మనవరాలు. అబ్బాయి జాబ్ చేస్తాడు. గురువారిలందరికీ, నా కృతజ్ఞతలు ఉపాధ్యాయులందరికీ. నా పేరు తమ్మినందలక్ష్మి. నాకు 2 పాపలు, బాబు. బాబు ఐటీఐ చేశాడు, పాప పీజీ చేసింది. పెద్ద బాబు మ్యారేజ్ అయిపోయిందండి. చిన్న పాపకి జాబ్ వచ్చింది, హైదరాబాద్లో చేస్తున్నాడు. మా ఆయన గారు అసలు తెలియజేస్తూ, నా పేరు బ్రహ్మ ఆనంద సుబ్బలక్ష్మి. ఇక్కడ గురువులందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఒక పాప. నేను సామర్లకోట మున్సిపల్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మా వారు పాప కూడా వచ్చినప్పుడు బయటకు వెళ్ళారు, పార్కింగ్ ఉంటుంది. అందుకని ఇక్కడ మిత్రులందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది నాకు. వాళ్ళందరినీ చూసినందుకు, ఇవాళ మీ అందరిలో ఇలా వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ మనం ఇలా కలవాలని, మన గురువుల్ని స్మరించుకుంటూ వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉండాలని, మన అభివృద్ధికి కారకులైన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు. థ్యాంక్ యూ. ప్రభావం అందరం కూడా తలకు రంగు ఎప్పుడుదని డిసైడ్ అయ్యాం. సో ఇంకా వయసులో ఉన్నాం కానీ ముసలం అవ్వలేదు. ఇక్కడ కండవల్ హై స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్గా పనిచేస్తున్నారు. మా అమ్మాయి నమ్రత ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతుంది ఇప్పుడు. సో అబ్బాయి కూడా ఉన్నాడు. అబ్బాయి బీటెక్ 2nd ఇయర్ కంప్లీట్ అవుతుంది, కమింగ్ టు 3rd ఇయర్. ఈ విధంగా రావులపాలెంలో రెసిడెన్స్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ చెమటంలో శ్రీ సత్య విద్యానికేతన్ కూడా ఉంది నాకు. దాని ప్రొపరేటర్ కూడా నేనే. బైక్లో చదువుతున్నారు అప్పుడప్పుడు. శ్రీ సత్య విద్యానికేతన్ ప్రెసిడెంట్ గారు పుత్రుకుమార్ గారు వేణుగోపాల్ అంటారు. సో అది నాదే. సో హ్యాపీగానే ప్రస్తుతానికి ఎంటేస్తున్నాం. సో అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ
మరి ఇంకా ఎవరైనా పార్టిసిపేట్స్ ఉంటే కనుక ఒకసారి అందరూ లేచి నిలబడితే ఒక్క నిమిషం మౌనం పట్టుద్దాం. మిత్రులందరికీ, మన మిత్రులు కొంతమంది కాలధర్మం చేస్తారు, మరి కొంతమంది తెలుసు, మనకు కొంతమంది తెలియదు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూర్చోవలసిందిగా కూర్చున్నాం. మరి ఒకసారి వాడేమో కూర్చొని కొంచెం కాలధర్మం చేస్తున్నాడు హెల్త్ ప్రాబ్లంలో. వాళ్ళ అమ్మాయి చదువుతారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి. మనందరం కూడా ఒకసారి గెట్టడంతో పెట్టుకోవాలి బావా అని ఉంటాడు. ముందు ప్రతిదానికి ముందు బావాన్ని సంబోధించేవాడు, నిమిషానికి ఒకసారి ఫోన్ నెంబర్ మార్చి మరీ చేస్తూ ఉండేవాడు. సో ఏమైనప్పటికీ కూడా మరి వాడు యొక్క ఆయుష్ మన మధ్య లేకపోవడం బాధాకరమే. ఒకరు ఉన్న తర్వాత ఇంకొకరు వెళ్ళిపోతూ ఉంటారు. అలా మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి. సో లేడీస్ రండి, ఒక ఐదు రండి ఫస్ట్ బ్యాచ్, అలాగే జెంట్స్ కూడా ఒక ఐదు ఉండండి. మరి మనకి చక్కటి విద్యాబోధనలో కావించినటువంటి వెంకటేశ్వరరావు గారిని దుశ్శాలులతో పూలమాలతో విద్యార్థి బృందమంతా కూడా చిరు సత్కారాన్ని అందిస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియపరుస్తున్నాం. అందరూ స్మైల్ తో అందరూ స్మైల్ తో మనకు తయారు చేయడానికి శ్రమించినటువంటి శ్రీ రామలింగేశ్వరరావు మాస్టర్ గారిని దుశ్శాలులతో పూలమాలతో ఒక చక్కటి చిరుజ్ఞాపికతో మన ఆలనాటి విద్యార్థి బృందం అంతా కూడా సత్కరిస్తుంది. మరి అలాంటి బృందమంతటికి కూడా ప్రత్యేకమైనటువంటి ఉమాశంకర్ 6969 కూడా ఉందంట. 6969 కారు కూడా కొంచెం అడ్డుగా ఉందంట రోడ్డుకి. అది కూడా ఒకసారి పక్క పెట్టాల్సిందిగా కోరుతున్నాం. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన రామలింగేశ్వర మాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. కొత్త బ్యాచ్ వెళ్ళాలి, ఒకసారి వెళ్ళండి, మళ్ళీ వెళ్ళకూడదు. అందరికీ కూడా పార్టిసిపేట్స్ ఇవ్వండి. సో ఎవరైనా వెళ్ళకపోతే మళ్ళీ వెళ్ళండి. ఒక గురువుకి అందించడం జరిగింది. అటువంటి పెద్ద రాముడు రాసి ఎందరో విద్యార్థులను మహోన్నతులుగా తీర్చిదిద్దిన మహాగణ్యులైన మా ఉపాధ్యాయులకు ఒక అద్భుతమైనటువంటి సత్కారాన్ని అలనాటి విద్యార్థులు అందిస్తున్నారు. వారి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మురళీకృష్ణ గారిని అందరూ స్మైల్ తో చూడండి, స్మైల్ ఇంకా చేయొచ్చు అన్ని అరకెట్టు. ఓకే, నవ్వుతూ చూడాలి అందరూ. సన్మాన గ్రహీత సన్మాన కర్తలు కూడా ఫోటోలో పడట్లేదు. మా లేడీస్ కావాలంటే అలాంటి పైకి మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తారు మాస్టర్లు. మాకు రావులపాలెం కాబట్టి మాకు బాగా పరిచయాలు ఎక్కువగానే ఉంటాయి రోజును. సో మా ఆహ్వానాన్ని మన్నించి రాధాకృష్ణ మాస్టర్ గారు మరి ఈ కార్యక్రమంలో మా బ్యాచ్ తరఫున తెలియపరుస్తున్నాం. మరి రాధాకృష్ణ గారిని దుశ్శాలులతో పూలమాలతో చక్కటి జ్ఞాపకంతో అలాంటి విద్యార్థి బృందమంతా కూడా చక్కగా సత్కరించారు. వారికి అభినందనలు. మా ఆహ్వానాన్ని మన్నించి చేసిన మరలా ఇప్పుడు వెళ్ళిన బ్యాచ్ కాకుండా కొత్త బ్యాచ్ కనుక బయలుదేరినట్లయితే మరి యొక్క సన్మానం. అది రాధాకృష్ణ గారు సార్, మోహనకృష్ణ గారు మరి చెడులక పాఠశాలలో మరి మోహనకృష్ణ గారిని పూలమాలతో దుశ్శాలులతో ఒక చిరు జ్ఞాపకతో అలనాటి 89 విద్యాసంస్థల విద్యార్థులు సత్కరిస్తున్నారు. మరి వివిధ వేద తత్వ వేది వేద వ్యాసుడాది ముని పరాశరాత్మజుడు విష్ణు సభ మరి ఇచ్చేసినటువంటి ఆ శిష్య బృందము అంతా కలిసి ఒకసారి మనం గ్రూప్ ఫోటో తీసుకోవాలి. సో దాని కార్యక్రమాన్ని
జగతస్వరూపుడైన పార్వతీ పరమేశ్వరుడు దేవస్వరూపుడైనటువంటి విద్యార్థులు ఇప్పుడు ఒకసారి గత విద్యార్థులందరినీ కూడా చాలా అభివృద్ధి స్థితిలో గవర్నమెంట్ వాళ్ళ యొక్క కృషిని బట్టి డెవలప్ అయ్యి సరే ఒకసారి మళ్ళీ అందరం చదువుతామనేటటువంటి సత్సంకల్పంతో చేసేటువంటి ప్రయత్నం చాలా ఫ్రూట్ఫుల్గా, అంటే నేను ఆ మాట అనకూడదు, సన్మానాలు చాలామంది చేస్తూ ఉంటారు, చాలా చోట్ల అవుతూ ఉంటాయి, కానీ ఇంత శ్రద్ధగా ఇంత జాగ్రత్తగా ఏ వచ్చిన ఒక్కరికి కూడా మనసుకి కించిత్ బాధ కలగకుండా వచ్చేందుకు సక్సెస్ఫుల్గా మేము వచ్చాము, వారిని సన్మానం చేశాము, ఏనాడో 5 మందిని చూసుకుని ఒకళ్ళొకళ్ళు అనేటటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ కింద ఎంతో ఐక్యంగా మనం ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా పిల్ల పాపలతోటి ఈ ఆసమైనటువంటి సహా ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకు నమస్కారాలు, విద్యార్థులకు ఆశీస్సులు. నేను మొట్టమొదటిసారిగా 1970లో మన హై స్కూల్లో సెకండ్ ఇయర్ టీచర్గా జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు 5 ఉపాధ్యాయులు ఉండేవాళ్ళం. ఎంతో కష్టపడి ఆ స్కూల్ అభివృద్ధికి పట్టుకోవడం. తర్వాత నేను 1945లో ప్రమోషన్ వచ్చి బయటకు వెళ్ళిపోయాను. అప్పుడు మీరు బహుశా 7వ తరగతి చదువుకుని ఉండేవాడు. నేను పనిచేసిన 2 సంవత్సరాల్లో కూడా నన్ను గుర్తుపెట్టుకుని ఈ సన్మానానికి ఆహ్వానించినందుకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత నేను బయటకు వెళ్ళిన తర్వాత స్కూల్ అసిస్టెంట్గా 10 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత లెక్చరర్గా 15 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత ప్రిన్సిపాల్ అయ్యి తెలుగులో రిటైర్ అయిపోయాను. ఏదైనప్పటికీ కూడా మేము గుర్తుపెట్టుకుని ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్కి ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గెట్ టుగెదర్ చేయాలనే ఆలోచన రావడం, దాన్ని సక్రమంగా విజయవంతంగా చేయడానికి కృషి చేసినటువంటి ముఖ్యమైనటువంటి విద్యార్థులకి, వాటికి సహకరించినటువంటి మీకు సదా ఎల్లప్పుడూ నా యొక్క కృతజ్ఞతలు. ఆ పరమేశ్వరుడు మీకు ఎల్లవేళలా కూడా మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలుగజేయాలని ప్రార్థిస్తూ గౌరవిస్తున్నాను. విద్యార్థులకు వారి ఫ్యామిలీ మెంబర్స్, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవాళ్ళు తోటి ఎంతో ఆనందంగా ఉన్నారు. వారందరికీ కూడా నా శుభాశీస్సులు. కాకపోతే నేను ఈ స్కూల్కి 1983లో వచ్చాను. అప్పుడు రామలింగేశ్వరరావు గారు ఉన్నారు. సభకు నమస్కారం. నా సహచర ఉపాధ్యాయులందరూ, నేను మీకు విద్యాబోధన చేయకపోయినప్పటికీ కూడా మరి మీరు ప్రత్యేకమైన అభిమానంతో మనందరం బాగుంటే సమాజం బాగుంటుంది. కాబట్టి సమాజంలో మనకి గొరిగాడు అప్పారావు గారు చెప్పినట్టుగా తోటివాడికి సహాయపడబోయేటటువంటి విషయాన్ని సొంత లాభం కొంత మానుకు తోటివాడికి సహాయపడబోయేటువంటి విషయాన్ని చెప్పారు. అట్లాగా మనతో పాటుగా మన సమాజంలో ఉన్నటువంటి ఎవరికైతే ఏదైనా అవసరం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడే మన కుటుంబం కూడా బాగుంటుంది. కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా ఆనందటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. ముందుగా ఒక చిన్న విషయం, ఇదే వేదిక మీద నాకు చదువు చెప్పినటువంటి గురువు గారు కూడా ఉన్నారు. నేను ఆయన దగ్గర చదివాను. ఆయన ఎవరంటే రామలింగేశ్వరరావు గారు. అదొక తరం. నా దగ్గర చదివినటువంటి విద్యార్థులే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. పుత్రకుమారు, అలాగే మన సొంటి అనంతరాము ఇలాంటి విద్యార్థులు. ఇంకా ఈ రోజున ఇక్కడ 3 తరాలకి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనం అనేటువంటిది ఇక్కడ జరిగింది. చాలా సంతోషం. ఈ రోజున నేను కొంతమంది విద్యార్థుల్ని గురించి నేను తెలియజేస్తూ ఉంటాను. ముఖ్యంగా ఈ
పిల్లలతో ఎలాంటి అనుబంధం ఉంది, ఆ పిల్లలకి ఆ ఉపాధ్యాయుడితో ఎలాంటి అనుబంధం ఉంది, అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకునేటువంటి సమావేశమే ఈ ఆత్మీయ సమ్మేళనం. ముఖ్యంగా నేను 87వ సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేశాను. 88, 89వ సంవత్సరంలో బ్యాచింగ్ చెప్పారు ఇక్కడ. మీరు నాకు సెకండ్ బ్యాచ్ 89, 90 సంవత్సరం. ఈ ఇందులో ఇంచుమించుగా నా దగ్గర చాలా సగం మంది వరకు విద్యార్థులు చదివారు. ఇంకొక సగం మందికి నా పేరు తెలుసు. కాబట్టి వాళ్ళందరికీ కూడా వచ్చినందుకు చాలా సంతోషం. అదే టెక్స్ట్ బుక్ అని చెప్పాను. అందుకే నాకు ఆ అనుభవం వచ్చేసింది. కాబట్టి ఆ అనుభవంతో నేను ఏనాడు కూడా వీళ్ళకి టెక్స్ట్ బుక్ చూడలేదు. పలానా పేజీ, పలానా త్రికోణమితి, పలానా 238వ పేజీ, పలానా ముడిపూడి శ్రీనివాసు అంటే ఇంటెలిజెన్సీ అనమాట. వాడు ఈరోజు ఇప్పుడు చదువు అలా చదివాడు. ఎప్పుడు యావరేజ్ అనమాట. నిజంగా మర్చిపోయిన అబ్బాయి. కానీ ఈ రోజున ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నాడు. తర్వాత అతను మంచి బాగా షైన్ అయ్యాడు. విద్యార్థులు అందరిలోనూ అనమాట. అతని రైటింగ్ ఎలా ఉండేదంటే కూర్చోలు కావాలి. మంచి స్టూడెంట్. ఇంకా అలాగే తర్వాత ఉదయశంకర్ పేరు గుర్తుంది కానీ మనిషి మర్చిపోయింది నా అబ్బాయి. ఉమాశంకర్ ఇంకా చాలా అలాగే ఇంకా తర్వాత నెక్స్ట్ అల్లరి చేసేటువంటి పిల్లలు నెంబర్ 1 స్థానంలో నిజంగా చాలా అల్లరి చేసింది. 10th క్లాస్లో చాలా సార్ నేను గురుగారు సార్ ఇందాక నేను టెన్షన్ పడిపోతున్నానండి. ఇందాక నేను టెన్షన్ పడిపోతున్నాను. అందరూ మంచోళ్ళ గురించి చెప్తున్నారు. మంచి స్థాయిలో మంచి ఉన్నత స్థితిలో మీరందరూ కూడా స్థిరపడినందుకు చాలా సంతోషం. మీరు మీ పిల్లలు ఇంకా పొందాలని అలాగే శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా మంచి స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరు నన్ను ఇక్కడ ట్యాగ్ చేసి సన్మానించిన ప్రతి విద్యార్థికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరోసారి ధన్యవాదాలు. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే
స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఉన్నదొకటే జిందగీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి.